ఇది ఒక రైడర్ ఎర్నింగ్స్ ఏ వీక్ ఎంత అమౌంట్ వచ్చింది, ఏ వీక్‌లో ఎంత ఎర్నింగ్స్ చేసుకున్నారనేది ఇక్కడైతే డీటెయిల్స్‌గా ఉన్నాయి. ఒక్కొక్క వీక్ అయితే ఈ పర్సన్ వచ్చి 13,000 వరకు చేసిండు. ఇంకొక వీక్ వచ్చి 12,000 బాగా కష్టపడ్డారు. ఇంతేసి అమౌంట్ 1 వీక్ రావడానికి ఆ రైడర్ ఎన్ని అవర్స్ ఉన్నారు, ఏ ఏ ప్రాబ్లమ్స్ ట్రబుల్ చేశారు, ఎంత పెట్రోల్ ఉన్నదని ఈ వీడియో మీకు చివరి వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుంది. మధ్యలో ఎగ్జిట్ అయిపోతే ఓన్లీ ఇంత అమౌంట్ వస్తుందని మాత్రం మీకు తెలుస్తుంది. అంతేగాని దాని హార్డ్ వర్క్ తెలియదు. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు దీనికి చాలా ఉంటాయి. దీంట్లో నెగిటివ్ కూడా చాలా ఒకటి ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు, కానీ ఈ రైడర్ చాలా చెప్పారు. మీకు ఈ జొప్టో రిలేటెడ్ ఏమైనా డౌట్లు ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా కింద అయితే కామెంట్ చేయండి. ఏమైనా నెగిటివ్స్ ఉన్నా మీరు కామెంట్ చేయడం వల్ల నాకైతే తెలుస్తుంది. దాన్ని అయితే నేను రైట్ చేయడానికి చూసుకుంటాను. ఓకేనా? ఏమైనా నెగిటివ్స్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయడం చూడండి. ఈ రైడర్ అయితే నా దగ్గరికి వచ్చి నేను ఒక 2 ఆర్ 3 ఆర్డర్స్ చేస్తా బ్రో, లాస్ట్ ఆర్డర్స్ మీరు నాతో పాటు ఉండండి, మీకైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తాయి అనేసి అయితే రమ్మన్నారు. నేను ఇప్పుడు ఆ రైడర్ దగ్గరికి వెళ్ళి ఆ రైడర్తో పాటు ఒక 3-4 రైడర్స్కి చేసి అప్పుడు దాంట్లో ప్రాబ్లమ్స్ నేను చెప్తూ ఉంటాను అన్నారు. ఓకే, నేను ఓకే అన్నాను. ఇప్పుడైతే రైడర్ దగ్గరికి అయితే వెళ్తున్నా. వీక్లీ ఎన్ని కొడితే ఎన్ని ఆర్డర్స్ కొడితే ఎంత అమౌంట్ అని చూపిస్తుంది. మన కండిషన్స్ ఏంటి, ఎన్ని పీక్ అవర్స్ అని ఉంటాయి, కొన్ని నాన్ పీక్ అవర్స్ అని ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ అన్ని ఫాలో అయినాయి, ఇన్ని ఆర్డర్స్ కొడితేనే ఈ అమౌంట్ వస్తుంది. ఇందులో ఏ కండిషన్ మనం ఫాలో అవ్వకపోయినా ఈ అమౌంట్ అనేది రాదు మనకు. ఒక నిమిషం మిస్ అయితే మనకు ఓన్లీ 10 minutes బ్రేక్ టైం ఉంటుంది. ఆ టైంలో మిస్ అయితేనే ఏం కాదు. ఒకవేళ ఆ టైం అయిపోయినాక కూడా మిస్ అయినామంటే ఏం రాదు. మనం ఏ అయితే ఆర్డర్స్ ఎర్నింగ్ చేస్తామో మీరు ఈ వీకెండ్ చేశారు 291. ఓకే బ్రో, ఇదంతా బాగుంది. మరి ఒకసారి నాతో పాటు ఆర్డర్స్ రండి అని ఎందుకు అన్నారు? అంటే కష్టం ఎలా ఉంటుందో తెలియాలి కదా. ఇప్పుడు 290 ఆల్రెడీ అయితే ఈ వీక్లీ మీ గురించి ఒక ఫుల్ వీడియో చేశా. ఆ వీడియో మీరు చూస్తేనే మీకు ఈ వీక్లీ మీ గురించి అర్థమవుద్ది. అలా అయితే మీరు ఎర్న్ చేయగలరు. ఈ లింక్ ఏం కింద డిస్క్రిప్షన్స్లో పైన ఐకాన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఈజీగా విజిట్ అవ్వచ్చు. జెప్టోలో మీకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చేవి ఏవి అంటే అవి జెప్టోలో ఈ మార్చితే బాగును అనేవి. సిఓడి ఆప్షన్ చాలా మెయిన్. సిఓడి ఏంటంటే మనము కట్టాలంటే ప్రతిసారి కట్టలేకపోతాం. దానివల్ల మన అకౌంట్ అది ఏంటంటే మన చెక్అవుట్ అయిపోద్ది, డ్యూటీ ఆఫ్ అయింది. డ్యూటీ ఆఫ్ అయితే స్లాట్ పోద్ది. స్లాట్ పోతే మనం టార్గెట్ చేయలేము, సర్జ్ అమౌంట్ రాదు. చార్జ్ అమౌంట్ రాదు. చాలా ప్రాబ్లం అవుతుంది సిఓడితోనే ఎక్కువ. ఓకే, ఇది ఒకటి మార్చితే బాగుంటుంది. ఇంకోటి క్వాంటిటీ. ఇప్పుడు మనం బైక్ మీద డెలివరీ చేస్తాం, దాని మీద తీసుకుపోయే అంత క్వాంటిటీ ఐటమ్స్ ఇస్తే బాగుంటుంది. ఎక్కువ క్వాంటిటీ, ఎక్కువ ఐటమ్స్. అలాంటి ఇప్పుడు వాటర్ క్యాన్ ఉంటుంది 10 liters. ఒక బైక్ మీద ఎన్ని మామూలుగా మన స్కూటీ వాళ్ళు అంటే ఎలాగోలా ఒక 2 వరకు 3 వరకు తీసుకెళ్తారు. లీటర్స్ ఒక 2 క్యాన్లు అట్లా, అది కూడా స్కూటీ మీద అయితే తీసుకెళ్ళచ్చు. మన బైక్ మీద మామూలుగా తీసుకెళ్ళరాదు కదా. అలాంటి కొంచెం ఎక్కువ క్వాంటిటీ బుక్ చేసుకుంటారు కస్టమర్లు. అది ఎట్లా తీసుకెళ్ళగలుగుతాం? ఇబ్బంది అయింది. ఈస్ట్ ఎక్కువ ఆర్డర్స్ ఏమైనా పడ్డాయి అంటే ఎక్కువ ఐటమ్స్ పడ్డాయి 50 + 80 84. మా ఫ్రెండ్కి పడ్డాయి 83 ఐటమ్స్ పడ్డాయి. అతను ఎట్లా పట్టుకెళ్ళండి? బ్యాగ్స్ ఉంటావు, లేకుండా ఇంకో ఫ్రెండ్ని రమ్మడము. ఇప్పుడు ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఆర్డర్స్ కొట్టాలి, నువ్వు ఆర్డర్స్ కొట్టాలి, నేను వస్తానా, నా ఇది చెక్అవుట్ అయిపోద్ది కదా లాంగ్ వస్తే 10 minutes కన్నా ఎక్కువ ఉంటే. మనం వెయిట్ చేయాలి. మనం వెళ్ళే రూట్లో ఏదైనా పడుతుందా అని చూసి అన్న ఎక్కడికి ప్రతి ఒక్కరికి తెలిసిన ఫ్రెండ్ అయితే మామూలుగా వచ్చేస్తారు. వేరే వాళ్ళని అయితే మనం కొంచెం కన్విన్స్ చేసుకొని, వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ అనేది అందరికీ ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు కదా. అట్లా వాళ్ళు మనం రూటు అంటే మన రూట్కి ఎవరైనా పడుతుందా లేదా ఆ ఏరియా కానీ చూసి కొంచెం టైం స్పెండ్ చేసి అప్పుడు ఆయన కన్విన్స్ చేసుకొని ఇద్దరం కలిసి వెళ్ళాలి. అలాగే మనకు టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అవుతుంది అంటే అవుతుంది కదా. ఇప్పుడు మామూలుగా తీసుకెళ్ళలేము. తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా ఎక్కడైనా పడిపోయినా మనకే ప్రాబ్లము, తీసుకెళ్ళాలన్నా మనకే ప్రాబ్లము, రైడర్కే కదా ప్రాబ్లం. స్టోర్ వాళ్ళు ఏం చేయలేరు, కస్టమర్ పెట్టేస్తాడు లిమిట్, మీరు లిమిట్ పెట్టుకోవాలని చెప్తాడు. మనం అడగలేదు, అప్పుడు అడిగితే బ్యాడ్ రివ్యూ ఇస్తుంది. బ్యాడ్ రివ్యూ ఇస్తే సస్పెండ్ అయ్యింది. మనం లిమిట్ పెట్టొచ్చేటి, లిమిట్ పెడితే అంటే అప్డేట్ చేస్తే బాగుంటుంది. అప్డేట్ నిజమే, అదొకటి నెగిటివ్. అది ఎందుకంటే ఇది డైలీ పడవు, కానీ అప్పుడప్పుడు పడినప్పుడు కానీ ఇబ్బంది. ఎవరిని ఒకరు అడుక్కోవాలి. మినిమం ఎంత అంటే పాకుండా, లేదంటే ఇంకొక రైడర్కి. ఇప్పుడు వేరే దాంట్లో ఇలాగా ఎక్కువ పడి అనుకో బ్రో, దాంట్లో ఏమంటే ఇంకో రైడర్కి ఇస్తారు, మనకి అమౌంట్ ఇస్తారు, సేమ్ టైం ఆ రైడర్కి కూడా అమౌంట్ ఇస్తారు మనతో వచ్చేవాళ్ళు, డివైడ్ చేసి. అలా లేదు. ఇంకోటి ఏంటంటే శామ్ కాల్ అని పెట్టుకుంటారు వాళ్ళు, కంపెనీ స్పామ్ కాల్స్. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. మాక్సిమం కంపెనీ నుండి వచ్చారు ఎవరు కూడా అటెంప్ట్ చేయొద్దనే పెడతారు.
మనం అక్కడ వెళ్ళి కస్టమర్కి చేస్తే కట్ అయిపోద్ది, రింగ్ అయి కట్ అయిపోద్ది, రింగ్ అయి కట్ అయిపోద్ది. మనం వెతుక్కోవాలి అడ్రస్ కోసం. కొందరు లొకేషన్ రాంగ్ పెడతారు, మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చే డెలివరీ కొట్టాలి. కానీ లొకేషన్లోనే డెలివరీ అయింది, మళ్ళీ నా లొకేషన్ నుండి వేరే దగ్గరికి వెళ్తే డెలివరీ కాదు. వాళ్ళు కాల్ చెప్తే బ్రో. వాళ్ళు కాల్ చేయకపోతే మనకు మళ్ళీ ఇప్పుడు ఆర్ఎస్ఐ ఉంటాడు కదా మనకు, వాళ్ళకి కాల్ చేయాలి. వాళ్ళకి కాల్ చేసి అన్న కనెక్ట్ చేయండి సార్, కనెక్ట్ చేయండి అని చెప్పేసి అదిగితే వాళ్ళు బిజీగా ఉంటారు, ఐటమ్స్ ఉండకపోవడం ఒకటి అలాంటివి ఉంటాయి కదా. అప్పుడు వాళ్ళు కనెక్ట్ చేసే వరకు ఆగి, కనెక్ట్ అవుతా లేదా తెలియదు మళ్ళీ. అప్పుడు కూడా కనెక్ట్ అయితేనేమో ఓకే, మనం మాట్లాడుకొని ఇచ్చేస్తాం. కనెక్ట్ కాకుంటే మనం వెయిట్ చేసిన టైం వేస్ట్ అయింది, మళ్ళీ ఆర్టీఓ పడితే కౌంట్ కాదు, డబ్బులు లేవు, మళ్ళీ అనవసరంగా రిటర్న్ అయిపోవాలి. నేను మా స్టోర్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసింది, ఐటమ్స్ ఉండకపోతే ఇప్పుడు ఆ ఐటమ్ కోసం వాళ్ళు మన ½ అవర్ ఆపినా ఆగాలి అక్కడ. నేనే అర్ధగంట ఆగిన రోజులు ఎన్నో ఉన్నాయి. అట్లా నా టైం చాలా వరకు వేస్ట్ అయింది. మనం మామూలు ఒక ఆర్డర్ని తక్కువలో తక్కువ 15 minutes పడుతుంది ఇచ్చి రావడానికి, 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ సరౌండింగ్లో ఇస్తే. అలాంటప్పుడు కూడా ఐటమ్ లేకపోవడం వల్ల మనం ఆగాల్సి వస్తుంది. ఇప్పుడు ఐటమ్స్ ఇప్పుడు వెయిట్ చేస్తాం కదా బ్రో, దానికి ఎక్స్ట్రా అమౌంట్ ఏముండదు. ఇంకా లేట్ అయితే కస్టమర్ లేట్ అయిందని మనల్ని అంటారు తప్ప ఏముండదు. అలా మనకి జబ్టోలో తెలియని ప్రాబ్లం చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇంకా చెప్పు బ్రో, మీకు తెలిసింది చెప్పు, ఇంకేమేమి ఉన్నాయి. అదొకటి. ఇంకొకటి, అక్కడ పార్కింగ్ ప్లేస్, పార్కింగ్ ప్లేస్ ఉండదు మ్యాక్సిమం స్టోర్లలో, చాలా వరకు ఉండదు. ఏదో కొన్ని స్టోర్లలో ఉంటుంది, మా స్టోర్లో మామూలుగా ఉంది. ఇప్పుడు మేము ప్రతిరోజు ఒక 70 బైక్స్ వరకు వస్తాయి. అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉండేది 40 బైక్స్ 35 బైక్స్ మామూలుగా ఫ్రీగా పెట్టుకుందామంటే. మిగతా బైకర్స్ ఎక్కడ వెళ్ళాలి, అదొక ఇబ్బంది. చాలా వరకు ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు వచ్చి అయితే నాన్ స్టాప్ ఫోటోలు కొడుతూనే ఉంటారు వాళ్ళు. మనం మా రైడర్స్కి ఒక్కొక్క దాని మీద ఎంత చలాన్ ఉంటాయి తెలుసా. వాళ్ళు 1 వీక్ మొత్తం కష్టపడిన అమౌంట్ వచ్చింది, అప్పుడు దానికి పే చేస్తుంటారు, నో పార్కింగ్ అని. ఇవన్నీ కొంత వాళ్ళు కోర్టు కూడా ఎండర్మెంట్ చేస్తారు తెలుసా. కొన్ని దగ్గర నువ్వు అక్కడికి వెళ్ళేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమౌంట్ పే చేయాలి. మా వాడిది జస్ట్ ఫోన్ ఇట్లా మాట్లాడుతూ వెళ్ళినందుకైతే పెట్టిండ్రు, వాళ్ళు మేము కోర్టుకి వెళ్ళి అమౌంట్ పే చేసుకొని మరి వచ్చాం. అదే మనకే మైనస్ అక్కడ. ఇప్పుడు మనమే చేసి రావాలి, మనకే ఇది కదా. జొప్టోలో ఏమైనా ప్లస్లు ఉన్నాయా? తాగడానికి వాటర్ ఉంటాయి ఇప్పుడు, ఎండకు తిరిగి వస్తే కూర్చోడానికి తాగడానికి వాటర్, లోన్ కూర్చొని ఇప్పుడు ఎండాకాలం మనం నార్మల్గా ఉండదు. ఇప్పుడు మనం వేరే ఫీల్డ్లో చూసుకుంటే బయట తిరిగేటప్పుడు అట్లా కానీ మనకి ఇబ్బంది అయ్యింది. ఓకే, ఇందులో ఎట్లంటే కూర్చోవడానికి ప్లేస్ ఉంటుంది, లోన్ రెస్ట్ రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు డ్యూటీకి మనం జొప్టో చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ కానీ లేదా టైమింగ్స్ కానీ ఏమైనా ఉంటాయా? టైమింగ్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్స్ అని ఏమి ఉండవు, ఎవరైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము డ్రైవింగ్ లైసెన్స్ లేదనుకో జాయిన్ అవ్వచ్చా? డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే అవ్వలేము, ఎందుకంటే ఉండాలి కంపల్సరీ మనకు. ఎందుకంటే వాడి ఇన్సూరెన్స్ అని ఉంటుంది, నార్మల్గా యాక్సిడెంట్ అయినా ఏమైనా కూడా లైసెన్స్ లేకుంటే మనకు అది క్లెయిమ్ కాదు. నార్మల్గా ఒకవేళ వచ్చేది ఉన్నా కూడా ఆగిపోద్ది, ఎందుకంటే నేను డ్రైవింగ్ లైసెన్స్ లేదని పోలీసులు పట్టుకున్నా మనకే ఇబ్బంది. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ వాంటెడ్, కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, హెల్మెట్ ఉండాలి, టీషర్ట్, జెప్టో టీషర్ట్ కూడా వేసుకోవాలి. టీషర్ట్ ఇప్పుడు వేసుకోవడం వల్ల మనకు ప్లస్ ఏంటి? టీషర్ట్ హైలైట్ ప్లస్లు ఏంటంటే జెప్టోలో టీషర్ట్ వల్లనే ఎక్కువ మనకు బెనిఫిట్స్. ఒకటి, కస్టమర్ మనల్ని చూడగానే గుర్తుపడతాడు తొందరగా. మన బై మిస్టేక్లో హెల్మెట్ మర్చిపోయినా, కొంచెం పక్కకే ఉంది కానీ లైట్గా రాంగ్ రూట్ వెళ్ళినా పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే జెప్టో వాడు అని చెప్పేసి కొంచెం వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు. అవును, కష్టపడే వాళ్ళు అని చెప్పేసి. కానీ వార్నింగ్ ఇస్తారు కదా, వార్నింగ్స్ అంటే మన మంచికే ఇస్తారు వాళ్ళు, మనం కూడా ఫాలో అవ్వాలి కదా రూల్స్. బై మిస్టేక్లో ఎప్పుడన్నా అది కస్టమర్ మాత్రం ఈజీగా మనకు ఫైండ్ అయిపోతారు. అట్లా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు కొందరు ఎట్లా అంటే పల్లెటూరు నుండి వస్తారు, ఇక్కడ కొంచెం ఫారినర్స్ ఉన్నా కూడా మన హిందీ వాళ్ళు ఉంటారు, మ్యాక్సిమం హిందీ అందరు మాట్లాడతారు. ఇప్పుడు పల్లెటూరు నుండి వచ్చేటోళ్ళు కానీ వేరే వాళ్ళకి హిందీ రాదు, వాళ్ళు ఎట్లా కన్విన్స్ చేయాలి. ఇప్పుడు టీషర్ట్ ఉంటే వాళ్ళు నార్మల్గా గుర్తుపట్టేస్తారు, నేమ్ కాబట్టి నేమ్ చదవగలుగుతారు వాళ్ళు, నేమ్ చెప్పేసి ఇచ్చేస్తారు. అట్లా ప్లస్ టీషర్ట్తో చాలా ప్లస్ మనం వేసుకోవాలి. మామూలుగా మనం వేసుకుంటే మనకే మంచిది, టీషర్ట్తోనైతే చాలా వరకు ప్లస్లే ఉన్నాయి. పర్ డేకి 250 నుండి 250 వరకు అవుతుంది, 300 to 250 to 300 అంతే. ఓకే. ఇప్పుడు 1 వీక్కి 1500 లాస్ట్. హైయెస్ట్ అయితే నాకు చూడు 309 కొట్టింది చూడు, ఆ వీక్ అయితే మనకు 1700 వరకు తాగింది, 1700 అంటే 1500 నుంచి 2000 వరకు అవుతుంది ఓవరాల్ గా. ఓవరాల్ గా. ఓకే బ్రో.
ఇప్పుడు 291 అయింది నాకు 12,500 వస్తాయి 291 ఆర్డర్స్ కొడితే. వట్టినే రావు కదా, మామూలుగా ఇప్పుడు చూపేసి నాకు ఇంత వచ్చినాయి అని చెప్పేస్తే కాదు కదా. వచ్చి ఎంత టైం ఉన్నా నేను ఎన్ని కష్టాలు పడ్డా. మనకు ఇప్పుడు లొకేషన్లు కూడా కొందరు రాంగ్ పెడతారు. ఇప్పుడు కస్టమర్ కాల్ చేద్దామంటే స్నాప్ కాల్ అని ఉంటుంది. కంపెనీ నుండి వచ్చే కాల్ ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్ కట్ అయిపోద్ది. మనం ఎన్నిసార్లు కాల్ చేసినా కనెక్ట్ అవ్వదు. అలాంటి టైంలో మనం ఆర్టీఓ కొట్టుకొని రావాల్సి వస్తుంది. ఆర్టీఓ అంటే రిటర్న్ ఆర్డర్. ఆర్టీఓ కొడితే ఏంటంటే మనకు అది కౌంట్ కాదు ఆర్డర్. అలా మనకు టైం వేస్ట్ అయిపోద్ది అక్కడ. అట్లా ఇప్పుడు అది బ్రో అక్కడ 9 ఫెయిల్యూర్ అయిపోయింది కదా, ఏంటి అవి? 9 ఫెయిల్ అంటే నేను స్లాట్ బుక్ చేసిన మార్నింగ్ స్లాట్ ఏంటంటే నేను ఆల్రెడీ 2 days ముందే కంప్లీట్ చేసేసుకున్నా. నాకు కొంచెం నిద్ర సరిపోవట్లేదని నైట్ ఎక్కువసేపు ఉండడం వల్ల నిద్ర సరిపోవట్లేదు అని చెప్పి మార్నింగ్ ఒక 1 hour లేట్ వెళ్ళడం వల్ల స్లాట్ అనేది ఫెయిల్ అయిపోద్ది. ఓకే, ఇవేంటివి 17, 18? ఇవి డేట్లు, ఇవి డేస్. మనం ఏ డేలో ఎన్ని అవర్స్ వర్క్ చేసినామని. ఇట్లా 17 March మండే రోజు ఓకే 8 hours 30 minutes చేసా. ఆ రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం ఇక్కడ చెక్ ఇన్ టైం ఉంటుంది, చెక్అవుట్ టైం కూడా ఉంటుంది. మనకి ఎంత టైం చేసినామని 3:32కి నేను చెక్ ఇన్ అయినా, అంటే డ్యూటీ ఆన్ చేసా. ఓకే, అట్లా నైట్ 12:03కి చెక్అవుట్ అయ్యా. అంటే 8 hours ఉన్నాను ఫస్ట్ డే. సెకండ్ డే వచ్చేసి 16 hours. అవును. మార్నింగ్ 5:45కి చెక్ ఇన్ అయ్యాను. నైట్ 11:31 అట్లా ఉన్నా. మధ్యలో ఒక 2 hours బ్రేక్ తీసుకున్నా అంటే లంచ్ కానీ. ఓకే ఓకే. మళ్ళీ డే 3 14 hours 45 minutes. ఇక్కడ ఎన్నిసార్లు చెక్ ఇన్ అయిపోయింది? ఇక్కడ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల చెక్ ఇన్ అయిపోయినా. ఓకే ఓకే ఓకే. మళ్ళీ సేమ్ అలాగే నెక్స్ట్ డే 15 hours 45 minutes, అరౌండ్ 6 minutes తక్కువ 16 hours. ఓకే ఓకే. 21 మళ్ళీ 13 hours. ఇది 14 hours 48 minutes. ఈరోజు వచ్చేసి 12 hours 8 minutes. మినిమం నుంచి 14 hours 16 hours వరకు ఉంటున్నారు కంపల్సరీ. మామూలుగా ఏంటంటే 16 hours కూడా ఉంటా. కాకపోతే ఈ వీక్ ఎక్కువ టార్గెట్ పెట్టుకోలేదని చెప్పేసి కొంచెం తక్కువ టైం మెయింటైన్ చేయడం, లేట్గా వెళ్ళడం ఇలాంటివి చేస్తాం. ఇప్పుడు ఇన్ని అవర్స్ చేశారు కదా, మీకు ఈ వీక్ ఎంత అమౌంట్ వచ్చింది? ఈ వీక్ వచ్చేసి మనకు 291 ఆర్డర్స్ అరౌండ్ కంప్లీట్ చేసినాం మనం ఈ టార్గెట్లో. 291 అంటే మనకు 12,500 వస్తాయి. 12,500 వస్తాయి. అందులో ఈ కండిషన్ అన్నీ ఫాలో అవ్వాలి. మళ్ళీ సాటర్డే సండే 9 hours లాగిన్ ఉండాలి. మిగతా నాన్ పీక్ అంటే సాటర్డే సండే కాకుండా మండే టు ఫ్రైడే వరకు 12 నాన్ పీక్ అంటే మార్నింగ్ 2 peaks ఉంటాయి, మధ్యాహ్నం ఉండే టైం అవి నాన్ పీక్ అని ఉంటాయి. అందులో స్లాట్స్ అవి ఒక 12 కంప్లీట్ చేయాలి. మళ్ళీ పీక్ అని ఉంటాయి, అవి 10 కంప్లీట్ చేయాలి. మళ్ళీ వీకెండ్ పీక్స్ అని ఉంటాయి, సాటర్డే సండే. ఆ రోజు ఒక 6 peaks కంప్లీట్ చేయాలి. అప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే మనకి ఆర్డర్స్ కొడితే అప్పుడు వస్తాయి. లేదంటే ఇంత రాదు. ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం 9,425 కొట్టాం కదా, అవి వస్తాయి. అందులో ఏ ఒక్కటి ఫాలో అవ్వకపోయినా ఓన్లీ 9,000 వస్తాయి. ఆ మిగతా మనకి ఇన్సెంటివ్స్ అనేవి రావు. అప్పుడు మనకు 12,500 అనేది రాదు.